ఇప్పుడు వెళ్ళి ఆవిడ చేసుకున్న తప్పుకి ఆయన అనడానికి ఎవరు సరిపోరు కదా. ఇప్పుడు ఎన్నో థియేటర్కి వెళ్తాడు ఆయన, అలా చాలా మంది చనిపోయినప్పుడు అందరం తీసుకెళ్ళచ్చు కదా, ఆయన ఎందుకు తీసుకెళ్లారు మరి అందరం? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్దే తప్పంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు మేడం మనం? ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత చాలా ఇల్లులు కూల్చేసాడు, అన్ని చేసేసాడు కదా, ఇంక దీని మీద కూడా వేసాడు కేసు, దాని తప్పేం లేదు కదా, ఆయన ఇష్టం ఆయనది. అల్లు అర్జున్ గారు ఎమోషనల్ గా మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత కావాలంటే అంత అండగా ఉంటా, నేను నా మీద నెగిటివ్ చేయొద్దండి అని మాట్లాడారు. ఎలా అనిపించింది మేడం మీకు? అల్లు అర్జున్ చేయడం అనేది కరెక్ట్ నేనైతే ఒప్పుకుంటా ఆ విషయంలో. కానీ ఆవిడ వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు, రాంగ్, అది ఫస్ట్ రాంగ్ ఆవిడది. అంటే తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఇరగదీస్తుంటే అల్లు అర్జున్ గారు మన వాళ్ళే కిందికి లాగుతున్నారు అనుకోవచ్చా మనం? అది నచ్చలేని వాళ్ళు చెయ్యొచ్చు కదా, మనం ఏం చేసేదేం లేదు, ఆయనకి నచ్చలేని వాళ్ళు చెయ్యొచ్చు. అలా ఎందుకు అనుకుంటారు మేడం? ఒక చిన్న విషయంలో పట్టుకొని వీళ్ళు ఒక యాక్సిడెంట్ ని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, అల్లు అర్జున్ నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు. ఆయన సినిమాలు చేసేయన్ని టాపే కదా, ఆయన ఏమైనా ల్యాప్ అవ్వలేదు కదా, ఆయన చేసినవన్నీ హిట్ అయినాయి. హిట్ అవ్వకపోతే బాధపడాలి, ప్రతిది హిట్ అయింది. ఇప్పుడు పుష్ప 2 తీసినప్పుడు ఆవిడకి 2 days ఆగిన తర్వాతనే వెళ్ళాలి, కానీ 2 days ఆగకుండా వెళ్ళి ఆవిడే చేసుకుంది. మనం ఏం చేసేదేం లేదు కదా, అవునా లేదా? దాన్ని బట్టి అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలా, సినిమా మొత్తం అయిందా లాస్ట్ మినిట్ లో వెళ్ళాలి, లేదంటే సైలెంట్ గా ఇంట్లో చూసుకోవాలి కదా. ఇప్పుడు ఉన్నది కదా, చూసుకోకుండా తొందరగా వెళ్ళిపోవడము, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు ఆవిడికి బాధ అయిపోయింది. ఇప్పుడు తల్లి లేకుండా అయ్యా పాప ఉన్నది, ఇప్పుడు బాబు కోమాలో ఉన్నట్టున్నాడు కదా, ఇప్పుడు ఇద్దరికి బాధే. ఇప్పుడు ఆయనకి బాధ, ఇతనికి బాధ. చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? అల్లు అర్జున్కే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆవిడ వెళ్ళడం వల్ల అల్లు అర్జున్కి వచ్చింది చెడ్డ పేరు. ఓకేనా, ఆయనది తప్పేం లేదు. థియేటర్ కన్నా తర్వాత అందరూ వెళ్తారు చూస్తారు, కానీ ఆవిడ వెళ్ళడమే తప్పు మెయిన్. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, ఇద్దట్లో ఎవరి సపోర్ట్ మీకు? నాకు మీ సపోర్ట్ ఎవరికి? అల్లు అర్జున్కే. థ్యాంక్స్ మేడం.